హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? అరే కశ్యప్, ప్రతి వీడియోలో అన్షేకబుల్గా ఉన్నారా అని ఎందుకు అడుగుతావు అనుకుంటున్నారా? ఎందుకంటే ఎవరి మైండ్ అయితే అన్షేకబుల్గా ఉంటుందో వాళ్ళ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే గ్రోత్ అన్స్టాపబుల్గా ఉంటుందండి. మనీ అన్స్టాపబుల్గా ఉంటుంది. రిలేషన్షిప్స్లో ప్యాషన్ అండ్ లవ్ అన్స్టాపబుల్గా ఉంటాయి. అందుకే మైండ్ అన్షేకబుల్గా ఉండడం చాలా చాలా అవసరం. అయితే మైండ్ ఎవరికైతే అన్షేకబుల్గా ఉంటుందో ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు, దాంట్లో నో డౌట్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సీక్రెట్ ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పోయి ఒక క్రికెట్టో కబడ్డీయో ఆడి దెబ్బలు తగిలించుకొని ఇంటికి వచ్చాడు. అది ఓడిపోయాడా గెలిచాడా పక్కన పెడదాం. అసలు ఆడకుండా ఇంట్లో కూర్చుంటే దెబ్బలు తగలవు, గెలుపు ఉండదు, ఓటమి ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో ఎదగేటప్పుడు మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన గ్రోత్ ఎక్కడైనా స్టాగ్నేట్ అవుతుందా? ఇది చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక స్టాగ్నేట్ అయిన నీళ్ళు కంపు వాసన కొడతాయి, దాంట్లో అంతా పనికిరాని చెత్తా చెదారం అంతా చేరుతుంది. ఎవరి లైఫ్లో అయితే గ్రోత్ స్టాగ్నేట్ అవుతుందో, స్టాగ్నేషన్ అంటే ఎదుగుదల ఆగిపోతుందో, వాళ్ళ మైండ్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, యాంగర్ అండ్ ఇరిటేషన్ ఎక్కువ వస్తుంటాయి. మనం చాలా వీడియోస్లో గ్రోత్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం, 1% క్లబ్ అన్నాం, విన్నర్స్ మైండ్ సెట్ అన్నాం. ఈ వీడియోలో కొంచెం నెగిటివ్గా తీసుకుందాం, లూజర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. మనం ఎదగట్లేదు, లూజర్ పని ఏంటి? వాడు ఎదగడండి. సో మనం ఎదగట్లేదు, మన ఎదుగుదల స్టాగ్నేట్ అయిపోయింది అని మనకెలా తెలుస్తుంది? అది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను అనుకోండి నేను. సరే, ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, మొత్తం తెలిసిపోతుంది. ఒకప్పుడు అవేం లేవు కదా. కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా లేవా ఎట్లా తెలుస్తుంది? రోడ్డు మీద సైన్ బోర్డ్స్ ఉంటాయండి. విజయవాడ ఇంకో 200 కిలోమీటర్లు, విజయవాడ ఇంకో 150 కిలోమీటర్లు, ఇంకో 100 కిలోమీటర్లలో విజయవాడ. అది కనపడ్డప్పుడల్లా ఏమవుతుంది? నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నా అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సిమిలర్లీ మనం లైఫ్ ఆర్ బిజినెస్ అనే హైవే మీద వెళ్తున్నప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, మనం ఎదుగుతున్నామా లేదా అని చెప్పటానికి కొన్ని సైన్స్ ఉంటాయండి. సో ఈ వీడియోలో ఎదగట్లేదు అని చెప్పే సైన్స్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ మన బీ అన్షేకబుల్ రానే వచ్చింది. డిసెంబర్ దేనికి గుర్తు? అన్షేకబుల్ ప్రోగ్రామ్కి గుర్తు. సో డిసెంబర్ 21 and 22 బీ అన్షేకబుల్, జాన్యువరిలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ, ఫిబ్రవరిలో పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ, అలా దగ్గర ఒక 6 ప్రోగ్రామ్స్ నెక్స్ట్ 3 monthsలో ప్లాన్ చేయడం జరిగింది. మీకు కింద స్క్రోల్ అవుతుంటుంది. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. మీకు ఏ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కావాలో మీరు క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినా సరే మీకు ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎదగట్లేదు అని చెప్పే సైన్స్ ఏంటి? మనది లూజర్ మైండ్ సెట్ అని చెప్పే సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ అండి, లూజర్స్ మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, వాళ్ళు చాలా ఎక్కువగా, చాలా విరివిగా ఈ సెంటెన్స్ వాడుతుంటారు. ఏంటంటే, చెప్పటం ఈజీరా, చెయ్యటం చాలా కష్టం. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి, వాళ్ళకి పోయి ఎవరన్నా ఒక సలహా ఇస్తే, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తే, చెప్పటం చాలా ఈజీయా, చెయ్యటం చాలా కష్టం. చాలా ఫర్ అన్ ఎగ్జాంపుల్, బరువు ఎక్కువ పెరిగారు, అరే ఎక్సర్సైజ్ చేయి, జిమ్కి వెళ్ళు, యోగా చేయి, ఇది తింటే బరువు తగ్గుతుంది, లేదా ఇది చేస్తే ఇది అవుతుంది అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, చెప్పటం చాలా ఈజీనయ్యా, చెయ్యటం చాలా కష్టం. లేదు, వాళ్ళ లైఫ్లో చాలా పెద్ద సమస్య వచ్చింది, అసలు బాగా బాధపడే సంఘటన ఒకటి కలిగింది. ఆ సంఘటన అయిపోయిన తర్వాత కూడా 1 week, 1 month, 2 months, 3 months
సంవత్సరాల కొద్దీ వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు ఎవరన్నా వెళ్ళి ధైర్యం చెప్పి, ఇలా కాదు ఇక చాలా అయిపోయింది కదా, జరిగిన సంఘటనను మర్చిపోండి, మళ్ళీ లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి అని వాళ్ళకి ఏమన్నా సలహా ఇచ్చినా, సూచనలు ఇచ్చినా, మోటివేట్ చేద్దామని చూసినా సరే వాళ్ళు ఏమంటారు, చెప్పటం చాలా ఈజీయే, చెయ్యటం కష్టం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ సెంటెన్స్ వాడినప్పుడల్లా చెప్పటం ఈజీ, చేయటం కష్టం, చెప్పటం ఈజీ, చేయటం కష్టం, చెప్పటం ఈజీ, చేయటం కష్టం, ఈ సెంటెన్స్ వాడినప్పుడల్లా, యూస్ చేసినప్పుడల్లా ఇండైరెక్ట్లీ మనం ఏం చెప్తున్నామయ్యా అంటే, నేను ప్రయత్నించను, నన్ను నేను మార్చుకోను. ఇది లాంగ్ టర్మ్లో మీ గ్రోత్ని ఆపేస్తుందండి, ఎదుగుదలని ఆపేస్తుంది. ఇది చాలా చాలా డేంజర్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, హార్ట్ అటాక్ ఉన్నట్టుండి ఓవర్ నైట్ హార్ట్ పాడైపోయి హార్ట్ అటాక్ రాలేదండి. ఇవాళ హార్ట్ అటాక్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే, ఒక 5 సంవత్సరాల క్రితం నుంచో 6 ఏళ్ల క్రితం నుంచో స్లోగా ఆ రక్తనాళాల్లో ఆ చుట్టుపక్కన కొవ్వు చేరుకుపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరుకొని దాన్ని ఏమంటారు, అక్యుములేట్ అయ్యి ఉన్నట్టుండి బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. సిమిలర్లీ ఎవరి మైండ్ సెట్ ఎవరైతే ఇవి ఎక్కువగా మాట్లాడుతుంటారో, చెప్పటం ఈజీ, చేయటం కష్టం, దానివల్ల వాళ్ళు ప్రయత్నాన్ని ఆపేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దాని నష్టం, దానివల్ల కలిగే ఇబ్బంది ఇప్పుడు తెలియదండి. ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో తర్వాత తోటి వాళ్ళందరూ చాలా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు. స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ సైన్ ఏంటి, మనం ఎదగట్లేదని? ఎవరన్నా మన మంచి కోరి చెప్పినప్పుడు చెప్పటం ఈజీ, చెయ్యటం కష్టం అని తప్పించుకొని తిరగటం. సెకండ్, మనం ఎదగట్లేదు, మన గ్రోత్ స్టాగ్నేట్ అయిపోతుంది అని చెప్పే ఇంకొక సైన్ బోర్డ్, లైఫ్ ఇచ్చే సైన్ బోర్డ్ ఏంటయ్యా అంటే, వాళ్ళు ఏం చేస్తుంటారంటే లైఫ్ ఈజ్ నాట్ ఫెయిర్ అనే సిద్ధాంతంలో బతుకుతుంటారు. అంటే వాళ్ళకేదో అన్యాయం జరిగింది, సో వాళ్ళు జీవితాంతం దేని మీద పోరాడతారంటే, నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు, అన్యాయం జరగటం వల్ల వాళ్ళకి నష్టం జరగలేదు, అన్యాయం జరగటం వల్ల వాళ్ళు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు అని నేను అనట్లేదండి. డెఫినెట్గా నిజంగానే అన్యాయం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు దాన్నే గుర్తుపెట్టుకొని నలుగురిని బ్లేమ్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? మనం ఎదగటం ఆగిపోవట్లేదా? మన ఫోకస్ దేని మీద ఉంది? ఒకసారి ఆలోచించండి. డెఫినెట్గా అన్యాయం జరుగుతుందండి. లైఫ్ ఈజ్ నాట్ ఫెయిర్. అవును, ఫెయిర్ కాదు. అందరికీ సమాన న్యాయం ఉండదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 140 కోట్ల జనాభా అండి భారతదేశంలో. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం ఎట్లా కుదురుతుందండి? ప్రతిసారి ఎక్కడో చోట ఎవరికో చోటికి ఏదో ఒక దెబ్బ తగులుతుంది, అన్యాయం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఫెయిర్. ఎస్, ఇట్ ఈజ్ నాట్ ఫెయిర్. సో వాట్ ఈజ్ మై క్వశ్చన్ అండి? ఆపేస్తామా? అదే కంప్లైంట్ ఇచ్చుకుంటూ, అదే తలుచుకుంటూ, అదే ఏడుస్తుంటూ కూర్చుంటామా? ఎదగమాయిగా? ఒకసారి ఆలోచించండి. ఎవరైతే అరే నువ్వు ఎందుకు మారట్లేదు, ఎందుకు గ్రో అవ్వట్లేదు అడిగినప్పుడు అని అడిగితే లైఫ్ ఈజ్ నాట్ ఫెయిర్ అని ఎవరైతే ఎక్కువ కంప్లైంట్ ఇస్తుంటారో, గుర్తేంటయ్యా అంటే వాళ్ళు అతి త్వరలో వాళ్ళు లైఫ్లో వాళ్ళ ఎదుగుదల స్టాగ్నేట్ అయిపోతుంది అని గుర్తు. సో ఫస్ట్ది చెప్పటం ఈజీ, చెయ్యటం కష్టం అని బహానా చెప్పేవాళ్ళు. సెకండ్, లైఫ్ ఈజ్ నాట్ ఫెయిర్ అని తప్పించుకునేవాళ్ళు. థర్డ్ సైన్ ఏంటంటే, మీరు ఈజీగా హర్ట్ అవుతుంటే, హర్ట్ అవ్వటం అంటే ఏ రకంగా అంటే అండి, దీన్ని గెట్టింగ్ అఫెండెడ్ అంటారు. నా దృష్టిలో హర్ట్ అవ్వటం కూడా ప్రాబ్లం కాదు, అఫెండ్ అవ్వటం ప్రాబ్లం. అఫెండ్ అవ్వటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కరెక్ట్ చేశారు, మీరు చేస్తున్న దాంట్లో ఈ తప్పులు చేశారు అని చెప్పి మీకు ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కరెక్ట్ చేశారు. వాళ్ళు ఎలా చెప్పారనేది పక్కన పెట్టండి. వాళ్ళు స్మూత్గా చెప్పారా, హార్ష్గా చెప్పారా, ఒక నిమిషం పక్కన పెడితే, మీరు చేసింది తప్పు అని ఎవరన్నా చెప్పినప్పుడు అఫెండ్ అవ్వటం అంటే ఏంటంటే, వాళ్ళు దాన్ని పాజిటివ్గా ప్రాపర్గా తీసుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే, తప్పు నాది కాదు అని ఇంకొకళ్ళ మీద తోసేస్తారు. ఒకవేళ తోసేసే ఛాన్స్ లేకపోతే వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే, వీడో పెద్ద చెప్పొచ్చాడు,
ప్రతిసారి నా తప్పులే కనిపిస్తాయి, ఇంకెవరూ తప్పులు చేయట్లేదా, ఈ చెప్పేవాడు మాత్రం ఎప్పుడూ తప్పు చేయలేదా, ఏంటో పెద్ద అందరూ నన్నే నా తప్పులే ఎంచుతుంటారు, అందరికీ నేనే దొరుకుతుంటా, అందరూ నా మీదే పడి ఏడుస్తుంటారు, అందరూ నా తప్పులే ఎత్తి చూపిస్తుంటారు, మిగతా వాళ్ళందరూ కరెక్ట్ చేస్తున్నారా? ఈ స్టోరీ, ఈ డైలాగులు వాళ్ళ మైండ్లో నడుస్తుంటాయండి. నా ప్రశ్న ఏంటంటే, అవును మిగతా వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చాలామంది తప్పు చేస్తారు కాదనట్లా, కానీ మీరు తప్పు చేశారా చెయ్యలేదా? అది ఫస్ట్ క్వశ్చన్ అండి. తప్పు చేసినప్పుడు, మిస్టేక్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి దాని నుంచి నేర్చుకొని ముందుకెళ్తే జీవితం ఎంత బాగుంటుంది. ప్రపంచంలో ఎంతమంది తప్పులు చేస్తున్నారు ఏంటి అదంతా ఒక్క నిమిషం పక్కన పెడితే మనం మారుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మీరు గనక లూజర్ మైండ్ సెట్లో ఉంటే ఇమీడియట్గా మీ మైండ్ ఏం చెప్తుందంటే, చెప్పటం ఈజీ, చెయ్యటం చాలా కష్టం. ట్రిగర్ అవుతుందా? చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సో చెప్పటం ఈజీ, చెయ్యటం కష్టం కాదండి, చెయ్యటం కూడా ఈజీయే. నా దృష్టిలో చెప్పటమే కష్టం, చెయ్యటం చాలా ఈజీ టెక్నిక్ తెలిస్తే. సో థర్డ్ది ఏంటయ్యా అంటే అఫెండ్ అవ్వటం, ఈజీగా హర్ట్ అవ్వటం. ఈ మూడు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి బండ గుర్తేంటయ్యా అంటే వాళ్ళ ఎదుగుదల ఒకానొక రోజు ఆగిపోతుంది, గ్రోత్ స్టాగ్నేట్ అవుతుంది. అందుకే దీనికి పెట్టుకున్న పేరు లూజర్ మైండ్ సెట్. మన పని ఏంటి? ఈ ఊబిలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవటమే. అంటే ఏంటి? కష్టమైనా సరే మార్పు ఏదైతే మార్చుకోవాలో మార్చుకోవాల్సిందే. ఏవేవైతే యాక్షన్స్ తీసుకోవాలో మన లైఫ్ ఇంప్రూవ్ అవ్వటానికైనా, బిజినెస్ ఇంప్రూవ్ అవ్వటానికైనా ఏ పనులైతే చెయ్యాలో అవి కష్టమైనా సరే చెయ్యటమే. సెకండ్, అఫెండ్ అవ్వకుండా మన తప్పును ఎంచి చూపించినప్పుడు మొహం మీద చిరునవ్వుతో తప్పుని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడి దాని నుంచి నేర్చుకొని మనల్ని మనం బెటర్గా మార్చుకొని ఎదగటం, ఈ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. లేకపోతే గ్రోత్లో స్టాగ్నేషన్ 100% గ్యారంటీ.